హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. తత్వసారంలో స్వామివారు పాపమంతయు పారద్రోలన్నా పుణ్యంబు చేతను చిత్తశుద్ధిని బడయుమోరన్నా జపము చేతను తపము చేతను తీర్థయాత్రల సేవ చేతను పుణ్యపుంజము పెంచి పెంచి మోక్ష పదవిని పొందు శీఘ్రము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఓ ఈ భగవద్భక్తులారా, సాధకులారా, మనలో అనేక జన్మల పాపాలన్నీ మనకి తెలియకుండానే దాక్కునున్నాయి. ఆ పాపమంతటిని మనం పారద్రోలుకోవాలి. మనం అందరం ఎంతో గొప్పవాళ్ళం, మనం అందరం ఎంతో మంచివాళ్ళమని ఎవరి మట్టుకు వాళ్లే అనుకుంటాం. మనలో పాపం లేదని, మనలో దోషం లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి విషయ వ్యామోహాలు, ఆ విషయాల వెంట పరుగులు పెట్టేటువంటి లక్షణము నీలో పాపం ఉండడం చేతనే అసత్యము అనిత్యము అనేటువంటి ఆ వస్తువుల మీద వ్యామోహం కలిగి వాటి కోసం నువ్వు వెంపర్లాడుతున్నావంటే నీలో సత్యము నెరుగని అసత్య దోషము వల్ల కలుగుతున్నటువంటి ప్రలోభమే. అదే పాపం. ఆ పాపాన్ని అంతటిని నువ్వు, పాపం ఉంది కాబట్టి పరమాత్మవే స్వరూపమే అయిన నిన్ను నువ్వు తెలుసుకోలేక నేను అని మేనుని పట్టుకుని ఈ దుఃఖకరమైన ఈ శరీరమే నేను అనుకునే భ్రాంతిలో పడ్డావు అంటే పాపం ఉండడం చేతనే. అంటే పాపం అంటే అజ్ఞానం, పాపం అంటే అన్యవస్తు జ్ఞానం, పాపం అంటే తాను కానిది తాను అనుకోవడం. దాని చేతనే ఈ ప్రలోభాల్లో పడుతున్నావు. కాబట్టి పాపమంతా పారద్రోరాలి. ఎలా పారద్రోరాలి స్వామి? పుణ్యం చేత, సత్క్రియల చేత, భగవత్ ఆరాధన చేత నీ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. అవి జపం చేస్తూ, తపస్సు చేస్తూ, అలాగే తీర్థయాత్రల్ని సేవిస్తూ, తీర్థయాత్రలో ఆయా దేవతలందరినీ సేవిస్తూ, ఆ తీర్థయాత్రలో ఉన్నటువంటి అనేక మంది జీవులందరి యందు ఆ పరమాత్మని చూడగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక తీర్థయాత్రలు చేసుకుంటూ పుణ్యాన్ని, అంటే లోక విషయాలు, నేను నాది అహంకారం మమకారం, వాళ్ళ మీద ఇష్టం వీళ్ళ మీద ద్వేషం అనేటువంటి కుక్షిత భావాలన్నింటిని వదిలిపెట్టి నిరంతరము పుణ్యం చేత, జపం చేత, ధ్యానం చేత, స్తోత్రం చేత, పారాయణ చేత, తీర్థయాత్రలు చేయడం చేత, భగవద్భక్తులతో కూడి ఉండడం చేత నీలో పాపము నెమ్మదిగా తొలగిపోతూ పుణ్యం పెరిగి పెరిగి నిన్ను మోక్షాన్ని పొందేటువంటి అవకాశం నీకు కలుగుతుంది. కాబట్టి సదా సత్కర్మలు చేయి, సత్పురుషుని ఆశ్రయించు, సత్సంగంలో ఉండు, నిరంతరము భగవద్భక్తి కలుగు, పూజనం జప చింతనం క్రమాత్, పూజ చేసుకుంటూ, చింతన చేసుకుంటూ, జపం చేసుకుంటూ, స్తోత్రం చేసుకుంటూ, పారాయణ చేసుకుంటూ, భారత భాగవతాది గొప్ప గొప్ప గ్రంథాలను చదువుకుంటూ వింటూ, అలాగే భగవద్గీతని మాటి మాటికి చదువుకుంటూ, దాని అర్థాలను చెప్పేవారి దగ్గరికి చేరి వింటూ, అవన్నీ కూడా మననం చేసుకుంటూ ఉండడం చేత మనలో ఉన్న జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు పుణ్యపుంజము పెరిగి పెరిగి నువ్వు మోక్షాన్ని పొందడానికి కావాల్సిన అర్హత నువ్వు కలుగుతుంది నాయన. కాబట్టి సత్కర్మలు ఆచరించు, సద్గురువుని ఆశ్రయించు, దాని వల్ల మాత్రమే నువ్వు మోక్ష పదవిని పొందగలుగుతావు. ఈ మానవ దేహం ఉండగానే దాన్ని పొందాలి తప్ప మరి ఏ దేహము వల్ల మోక్ష పదవి పొందడానికి అవకాశం లేదు. కనుక శీఘ్రంగానే మోక్ష పదవి కోసం నువ్వు ప్రయత్నించేయి నాయన. ఆ ప్రయత్నానికి సద్గురువులు నిన్ను సదా సదా ప్రోత్సహిస్తూ ఉంటారు అని మనకి అభయాన్నిస్తూ శ్రీ విద్యాప్రకాశానంద స్వామి ప్రబోధ చేస్తున్నారు. శ్రీ స్వామి వారికి అనేక అనేక వందనములు.